Hello guys, welcome to my channel Algorithm Avenue. మనం మన ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ టైప్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం గురించి చూసాం. అదే బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. ఇప్పుడు ఈ వీడియోలో మనము సెకండ్ టైప్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం గురించి చూద్దాం. అదే స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, ఈ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం చూసే ముందు మనం ఫస్ట్ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ గురించి ఒక క్విక్ రికాప్ అనేది తీసుకుందాం. ఓకే, బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో మనకి పర్ ఈపాక్ ఒకటేసారి వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ అయ్యి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 ఈపాక్స్ ఉన్నాయి అనుకోండి, 10 టైమ్స్ మనకి వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి క్యాలిక్యులేట్ అవుతాయి. ఓకే, ఈ ఈ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఒక డేటా సెట్ తీసుకోండి. ఆ డేటా సెట్ లో 10 రోస్ అని ఉండనివ్వండి, 10,000 రోస్ అని ఉండనివ్వండి. ఓకే, ఆ మొత్తాన్ని కలిపి ఒక బ్యాచ్ లా కన్సిడర్ చేసుకొని దానికి ఓవరాల్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఆ ఓవరాల్ లాస్ ని తగ్గించడానికి బ్యాక్ ప్రాపగేషన్ అనే స్టెప్ యూజ్ చేసి ఆ బ్యాక్ ప్రాపగేషన్ లో మనకి వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ఓకే, అట్లా మనకి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ ఆ ఎంటైర్ డేటా సెట్, ఓకే, ఎంటైర్ డేటా సెట్ ని ఒక బ్యాచ్ లా కన్సిడర్ చేసుకొని వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి అప్డేట్ చేస్తుంది. ఓకే, ఇది ఈ ప్రాసెస్ అనేది మనకి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో జరుగుతుంది. ఓకే, బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ టు సమ్మరైజ్ మనకి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో మనకి టూ మేజర్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ మనకి పర్ ఈపాక్ ఒకటేసారి వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి క్యాలిక్యులేట్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో నువ్వు ఒక్కసారి నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ చేయడానికి నీ ఎంటైర్ డేటా సెట్ ని తీసుకుంటావు. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి పర్ ఈపాక్ ఒకటేసారి నువ్వు వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ చేస్తావు. ఇంకొకటి వచ్చేసి ఒక్కసారి నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ చేయడానికి నీ ఎంటైర్ డేటా సెట్ అనేది కన్సిడర్ చేసుకుంటావు. ఓకే, ఎంత లార్జ్ డేటా సెట్ అన్నా అవనివ్వండి. ఓకే, ఆ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ నువ్వు ఒక్కసారి అప్డేట్ చేయడానికి ఆ ఎంటైర్ లార్జ్ డేటా సెట్ ని నువ్వు జస్ట్ ఒక బ్యాచ్ లో కన్సిడర్ చేసుకొని నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి అప్డేట్ చేస్తావు. ఓకే, ఇది బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, ఇప్పుడు బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ గురించి చూసాం. సో ఆ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో మనకి ప్రాబ్లమ్స్ ఉండడం వల్లే కదా మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది వచ్చింది. ఓకే, ఈ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం వల్ల మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో ఫస్ట్ మనం ప్రాబ్లమ్స్ చూద్దాం, తర్వాత మనం స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం ఎందుకు వచ్చిందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి కంప్యూటేషన్ కాస్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి కంప్యూటేషన్. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఒక డేటా సెట్ కన్సిడర్ చేసుకోండి. ఆ డేటా సెట్ లో మనకి లెట్స్ సే 10 రోస్ ఆఫ్ డేటా ఉండనివ్వండి, 3 ఫీచర్స్ అనేవి అంటే 3 కాలమ్స్. ఓకే, ఆ డేటా సెట్ లో మనకి 10 రోస్ ఆఫ్ డేటా 10 rows of data and 3 features అంటే 3 కాలమ్స్. ఓకే, ఇది ఒక శాంపుల్ డేటా సెట్ అనుకోండి. ఇప్పుడు ఈ శాంపుల్ డేటా సెట్ కి మనము బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేసినప్పుడు, ఓకే, బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేసినప్పుడు మనము ఫస్ట్ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేసాము, మనం ఫస్ట్ లాస్ అనేది డిటర్మైన్ చేసుకున్నాం. ఓకే, మనం ఇక్కడ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ లాస్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తున్నాం. సో ఈ ఎంటైర్ డేటా సెట్ ని మనం ఒక బ్యాచ్ లో కన్సిడర్ చేస్తాం కాబట్టి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో సో ఈ ఓవరాల్ డేటా సెట్ కి కలిపి నేను లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, మనం మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ లాస్ ఫంక్షన్ వచ్చేసి i is equal to 1 to n yi minus yi hat. ఓకే, మనకి n ప్లస్ లో ఇప్పుడు 10 సబ్స్టిట్యూట్ చేయాలి. 1/10 summation of i is equal to 1 to 10 yi minus yi hat. ఓకే, ఇప్పుడు ఈ yi hat ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మనకి ఆల్రెడీ 3 కాలమ్స్ ఆఫ్ డేటా అనేది ఉంది. సో 3+1 మనకి అంటే ఈచ్ కాలమ్ కి మనకి ఒక వెయిట్ పారామీటర్ అనేది ఉంటుంది. సో 3+1 మనకి టోటల్ మనకి 4 ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, టోటల్ మనకి 4 ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, 3 వచ్చేసి మన వెయిట్స్, 1 వచ్చేసి మన బయాస్. సో టోటల్ 4 ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ y hat ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, 1/10 summation of i is equal to 1 to 10 yi minus y naught minus, okay, sorry, this is not y naught, beta naught beta 1 xi1 corresponding to x1 column. Okay, corresponding to x1 column, that is first feature, minus beta 2 xi2 weight corresponding to second column and minus beta 3 xi3. ఓకే, దిస్ ఇస్ ఫర్ ద ఎంటైర్ 10 rows ఆఫ్ డేటా. ఓకే, ఇది వచ్చేసి మన ఎంటైర్ 10 rows ఆఫ్ డేటాకి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఎంటైర్ 10 rows ఆఫ్ డేటాకి కరస్పాండింగ్ లాస్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనము
మనం వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ చేయాలంటే నువ్వు డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ చేయాలంటే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు డిఎల్ బై ఫస్ట్ ఏం చేస్తావు, డో బీటా నాట్ క్యాలిక్యులేట్ చేస్తావు, అంటే పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నావు. ఇక్కడ డో ఎల్ బై డో బీటా నాట్. ఓకే, ఫస్ట్ బీటా నాట్ డెరివేటివ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తావు. సెకండ్ డో ఎల్ బై డో బీటా వన్, అంటే తర్వాత బీటా వన్ కి కరస్పాండింగ్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తావు. తర్వాత డో ఎల్ బై డో బీటా టూ, అంటే సెకండ్ వెయిట్ కి నువ్వు కరస్పాండింగ్ డెరివేటివ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తావు. నెక్స్ట్ వచ్చేసి డో ఎల్ బై డో బీటా త్రీ కరస్పాండింగ్ టు థర్డ్ వెయిట్ అని నువ్వు డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తావు. సో నువ్వు ఒక్క రోకి నువ్వు 4 టైమ్స్ డెరివేటివ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తావు. అదే ఇప్పుడు సెకండ్ రోకి మళ్ళీ 4 టైమ్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తావు. అట్లా నువ్వు థర్డ్ రోకి మళ్ళీ 4 టైమ్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తావు. అట్లా నువ్వు ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేస్తావు, 10 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తావు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రోకి 4 టైమ్స్ అనేది, ఫస్ట్ రోకి కరస్పాండింగ్ మనకి 3 ఫీచర్స్ ఉన్నాయి ప్లస్ 1 బయాస్ టర్మ్ కాబట్టి మనము 4 టైమ్స్ అనేది డెరివేటివ్స్ పార్షియల్ డెరివేటివ్స్ అనేది డిటర్మైన్ చేసుకున్నాం. ఓకే, మళ్ళీ ఐ వచ్చేసి 2 అవుతుంది. ఓకే, ఐ వచ్చేసి 2 అవుతుంది. అప్పుడు నువ్వు మళ్ళీ 4 టైమ్స్ డెరివేటివ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తావు. మళ్ళీ ఐ అనేది 3 అవుతుంది, అంటే థర్డ్ రో ఆఫ్ డేటాకి. ఓకే, థర్డ్ రో ఆఫ్ డేటాకి అప్పుడు మళ్ళీ 4 టైమ్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తావు. అట్లా ఎన్ని టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తావు, 10 టైమ్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తావు. సో మనకి జస్ట్ 10 రోస్ ఆఫ్ డేటాకి అండ్ 3 కాలమ్స్ ఆఫ్ డేటాకి మనకి ఎన్ని డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము, 4 into 10 40 డెరివేటివ్స్ అని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. జస్ట్ 10 రోస్ ఆఫ్ డేటాకి అండ్ 3 కాలమ్స్ కి మనము 40 డెరివేటివ్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవి ఇంత క్యాలిక్యులేషన్ చేసినాక నువ్వు లాస్ట్కి ఏం చేస్తున్నావు, జస్ట్ ఒకటేసారి నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ చేస్తున్నావు. ఓకే, నువ్వు ఇన్ని డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేసినాక నీకు లాస్ట్కి వచ్చే రిజల్ట్లో నువ్వు జస్ట్ ఒకటేసారి, ఓకే, లాస్ట్ నీకు అయ్యే ఫేవర్ ఏంటంటే జస్ట్ ఒకటేసారి నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అని అప్డేట్ చేస్తున్నావు. ఓకే, నువ్వు ఇంత చేసినా కూడా నువ్వు జస్ట్ ఒకటేసారి నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ చేసినావు అంటే నీకు ఇక్కడ కంప్యూటేషనల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఓకే, నీకు ఇక్కడ కంప్యూటేషనల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో ఇంత కంప్యూటేషన్ చేసి నువ్వు జస్ట్ ఒకటేసారి వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ చేయడం అంటే ఇది డిసడ్వాంటేజ్ కిందకి వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం విత్ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు ఈ కరస్పాండింగ్ చిన్న డేటాకి ఇంత కంప్యూటేషన్ చేసి నువ్వు ఎంత చేస్తున్నావు. కానీ అదే నువ్వు లార్జ్ డేటా సెట్, సపోజ్ మనకి 20,000 రోస్ ఆఫ్ డేటా సెట్ అండ్ 1000 కాలమ్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు నువ్వు ఎంత అంటే ఈ డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి నీకు ఎంత టైం పడుతుండొచ్చు. ఓకే, జస్ట్ ఈ 10 రోస్ ఆఫ్ డేటాకే నువ్వు ఇన్ని డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు. అదే నీకు ఫర్ సపోజ్ 10,000 రోస్ ఉన్నాయి అనుకోండి, నువ్వు ఎన్ని డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేస్తావు, దానికి ఎంత టైం పడుతుండొచ్చు. సో మనకి లార్జ్ డేటా సెట్స్ ఉన్నప్పుడు ఈ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనేది స్లో అయిపోతుంది. ఓకే, ఫెయిల్స్ ఫర్ లార్జర్ డేటా సెట్స్. అంటే మనకి లార్జ్ డేటా సెట్స్ ఉన్నప్పుడు ఈ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం ఏదైతుందో అది కంప్లీట్గా ఫెయిల్ అవుతుంది, అంటే చాలా స్లో ప్రాసెస్ నడుస్తుంది. ఓకే, మనము ఇట్లా 40 డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేసినాం. ఇప్పుడు సపోజ్ మనకి నెంబర్ ఆఫ్ రోస్ పెరిగినాయి అనుకోండి, మనం ఇంకా ఎక్కువ డెరివేటివ్స్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. సో అన్ని డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఎనఫ్ అంటే చాలా టైం పడుతుంది. సో అందుకే మనకి లార్జర్ డేటా సెట్కి ఇది ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. అండ్ థర్డ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మనకి కన్జ్యూమ్స్ హయ్యర్ మెమరీ. ఓకే, కన్జ్యూమ్స్ హై మెమరీ. ఇప్పుడు నువ్వు జస్ట్ ఒక్కసారి నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ చేయడానికి నువ్వు ఎంటైర్ డేటా సెట్ అనేది నువ్వు లోడ్ చేసుకుంటావు. ఓకే, జస్ట్ ఒక్కసారి నువ్వు నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వు ఎంటైర్ డేటా సెట్ అనేది లోడ్ చేసుకున్నావు. ఈ కేసులో మనకి డేటా సెట్ అనేది చిన్న ఉంది, కానీ అదే మనకి రియల్ టైమ్ అప్లికేషన్స్లో మనకి లార్జర్ డేటా సెట్స్ అనేవి ఉంటాయి. సో ఆ డేటా సెట్ అనేది ఎంటైర్గా లోడ్ చేసుకొని నువ్వు దాని మీద ఇంత కంప్యూటేషన్ చేయాలంటే నీకు చాలా మెమరీ అనేది అవసరం పడుతుంది. సో మనకి అందుకే మెమరీ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఓకే, అంత హయ్యర్ డేటా సెట్ని నువ్వు లోడ్ చేసుకొని నువ్వు ఇంత కంపిటీషన్ చేసినావు అనుకో, నీకు మెమరీ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో దానికోసం అందుకేది
లార్జర్ డేటా సెట్స్ ఉన్నప్పుడు ఫెయిల్ అవుతుంది, ప్లస్ హయ్యర్ మెమరీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓకే, ఇంటర్ డేటా సెట్ అనేది లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇది హయ్యర్ మెమరీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓకే, ఈ త్రీ వచ్చేసి మనకి బ్యాచ్ గ్రేడెడ్ డిసెంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్. మనము మన ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో బ్యాచ్ గ్రేడెడ్ డిసెంట్ వల్ల మనం ఫేస్ చేసే త్రీ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనము ఆ త్రీ ప్రాబ్లమ్స్ని ఎన్కౌంటర్ చేయడానికి మనకి యూజ్ చేసే ఆల్గరిథం స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనము ఆ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం ఆ త్రీ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తుందో చూసే ముందు ఫస్ట్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అంటే ఏందో అర్థం కావాలి. ఓకే, స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథంలో నువ్వు ఈ వెయిట్స్ అండ్ బ్యాస్ పారామీటర్స్ ఎప్పుడు అప్డేట్ చేస్తావు అంటే రో వైజ్ అప్డేట్ చేస్తావు. అంటే మనకి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్లో ఎంటైర్ డేటా సెట్, ఓకే, ఎంటైర్ డేటా సెట్ని ఒక బ్యాచ్ లా కన్సిడర్ చేసుకొని నువ్వు వెయిట్స్ అండ్ బ్యాస్ పారామీటర్స్ అనేవి అప్డేట్ చేస్తావు. కానీ ఇక్కడ అలా ఉండదు. జస్ట్ నువ్వు ఒక రోని, ఓకే, ఒక డేటా సెట్లో ఒక రోని కన్సిడర్ చేసుకొని పర్ రో నువ్వు, ఓకే, పర్ రో నువ్వు నీ వెయిట్స్ అండ్ బ్యాస్ పారామీటర్స్ అనేవి అప్డేట్ చేస్తావు. అంటే నీకు ఎంటైర్ డేటా సెట్లో నీకు రోస్ అనేవి ఉంటాయి కదా. ఓకే, ఎంటైర్ డేటా సెట్లో నీకు రోస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ రో తీసుకుంటావు, ఫస్ట్ రో అనేది సెలెక్ట్ చేసుకుంటావు, ఆ ఫస్ట్ రోకి నువ్వు లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసి నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి అప్డేట్ చేస్తావు. మళ్ళీ థర్డ్ రో తీసుకుంటావు, మళ్ళీ ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, అలా నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ తీసుకొని నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి అప్డేట్ చేస్తావు. అంటే ఇక్కడ నీకు ఈ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథంలో నీ వెయిట్స్ అండ్ బయాస్ అప్డేషన్ అనేది నెంబర్ ఆఫ్ రోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్ త్రూ చూద్దాం. ఓకే, లెట్స్ సే మనకి సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లానే మనకి లెట్స్ సే 10 rows ఆఫ్ డేటా అనేది ఉంది, 3 columns అనేవి ఉన్నాయి. ఓకే, 3 columns అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఓకే, ఇది మన 3 columns, ఇది వచ్చేసి మన ప్రిడిక్టెడ్ అవుట్పుట్. ఫస్ట్ నీ ఆల్గరిథం ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ రో ఆఫ్ డేటా అనేది తీసుకుంటుంది. ఓకే, ఈ ఫస్ట్ రో ఆఫ్ డేటా అనేది తీసుకుంటుంది, దీనికి లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది, వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి అప్డేట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ రో కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ రో కన్సిడర్ చేసుకుంటుంది, మళ్ళీ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసి వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి అప్డేట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ రో అనేది కన్సిడర్ చేసుకుంటుంది, మళ్ళీ నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ రోకి వెళ్తుంది అలా. ఓకే, దీని ఫార్ములా వచ్చేసి మనకి లాస్ ఈజ్ ఈక్వల్ టు YA minus YA hat. ఓకే, జస్ట్ YA minus YA hat హోల్ స్క్వేర్. ఓకే, మనము ఇక్కడ జస్ట్ ఒకటే రోకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మేషన్ అనేది ఉండదు. మళ్ళీ దీనికి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు బీటా నాట్ క్యాలిక్యులేట్ చేస్తావు, మళ్ళీ నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు β1 క్యాలిక్యులేట్ చేస్తావు, విత్ రెస్పెక్ట్ టు β2, β3, అట్లా కరస్పాండింగ్ నువ్వు 4 డెరివేటివ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తావు. నువ్వు 4 డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేసినాక నువ్వు నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి ఒక్కసారి అప్డేట్ చేస్తావు. ఓకే, నువ్వు ఫస్ట్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసి కరస్పాండింగ్ టు దిస్ డేటా సెట్ అనేది చెప్తున్నాను. ఈ డేటా సెట్ కి కరస్పాండింగ్ నువ్వు లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసి, ఓకే, ఈ డేటా సెట్ కి కరస్పాండింగ్ నువ్వు ఫస్ట్ రో లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసి దానికి నువ్వు డెరివేటివ్స్ అనేది డిటర్మైన్ చేసి అంటే ఇక్కడ నువ్వు జస్ట్ నీ వెయిట్స్ అండ్ బయాస్ అప్డేట్ చేయడానికి ఎన్ని డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు? 4 డెరివేటివ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తున్నావు. కానీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్లో నువ్వు 40 డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేసావు. ఓకే, మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథంలో 4 డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేసావు. అదే బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్లో మనకి 40 డెరివేటివ్స్ అని క్యాలిక్యులేట్ చేస్తావు. నువ్వు ఇక్కడ 4 డెరివేటివ్స్ యూజ్ చేసి నువ్వు ఒక్కసారి నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ చేస్తున్నావు. కానీ అక్కడ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్లో 40 డెరివేటివ్స్ యూజ్ చేసి నువ్వు నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి ఒక్కసారి అప్డేట్ చేస్తున్నావు. సో ఇది వచ్చేసి మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. ఇప్పుడు మనము ఈ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం ఆ 3 ప్రాబ్లమ్స్ని ఎలా ఎన్కౌంటర్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డెరివేటివ్స్ ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ నువ్వు నీ వెయిట్స్ అండ్ బయాస్ అప్డేట్ చేయడానికి ఎన్ని డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేస్తావు? కరస్పాండింగ్ టు దిస్ డేటా సెట్ 4 డెరివేటివ్స్ అని క్యాలిక్యులేట్ చేస్తున్నావు కదా. కానీ అక్కడ నువ్వు 40 డెరివేటివ్స్ అని క్యాలిక్యులేట్ చేసినావు ఒక్కసారి నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ చేయడానికి. సో ఇక్కడ నువ్వు నెంబర్ ఆఫ్ డెరివేటివ్స్ అనేది తక్కువ క్యాలిక్యులేట్ చేసినావు. సో అందుకే ఇది కంప్యూటేషనల్లీ లెస్ ఎక్స్పెన్సివ్. ఓకే, అందుకే ఇది కంప్యూటేషనల్లీ లెస్ ఎక్స్పెన్సివ్, వేరేజ్ మనకి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ వచ్చేసి కంప్యూటేషనల్లీ మోర్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఇట్లా మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది మన బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ ఫస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది.
ఇప్పుడు మనకి సెకండ్ ప్రాబ్లం వచ్చేసి స్లోవర్ ఫర్ ద లార్జర్ డేటా సెట్స్. అంటే మనకి లార్జర్ డేటా సెట్స్ ఉన్నప్పుడు ఆల్గరిథం అనేది స్లోగా వర్క్ చేస్తుంది. కానీ కానీ మనకి ఈ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ ఈ ప్రాబ్లమ్ని ఎలా ఎన్కౌంటర్ చేస్తుందంటే, నువ్వు ఈ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి నువ్వు ఒక్కొక్క రోకి అప్డేట్ చేసుకుంటూ వస్తున్నావు కాబట్టి మనకి ఇక్కడ ఫిక్స్డ్ వెయిట్స్ అండ్ ఓకే మనకి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్లో లెట్స్ 50 ఈపాక్స్ కి ఓకే మనకి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్లో 50 ఈపాక్స్ కి మన వెయిట్స్ అండ్ బయాస్ అనేవి కన్వర్జ్ అయినాయి అనుకోండి. అదే ఇక్కడ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్లో 25 ఈపాక్స్ కి జరిగిపోతుంది. ఓకే మనకి ఒక డేటా సెట్ తీసుకున్నప్పుడు ఆ డేటా సెట్ మీద వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ అయ్యి అంటే గ్లోబల్ మినిమా దగ్గర కన్వర్జ్ అవ్వాలి కదా. ఓకే గ్లోబల్ మినిమా దగ్గర కన్వర్జ్ అవ్వాలి. అది మనకి 50 ఈపాక్స్ కి మనకి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో జరుగుతుంది. కానీ అదే మనకి 25 ఈపాక్స్ లో స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ లో జరుగుతుంది. అంటే మనకి లార్జర్ డేటా సెట్స్ ఉన్నప్పుడు కూడా ఈ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. ఓకే ఇట్లా మనకి సెకండ్ ప్రాబ్లం విత్ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ కూడా సాల్వ్ చేసేసింది. ఇప్పుడు మనకి థర్డ్ ప్రాబ్లం వచ్చేసి లార్జర్ మెమరీ కన్సంప్షన్. ఓకే నువ్వు బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో నువ్వు ఎంటైర్ డేటా సెట్ అనేది లోడ్ చేసుకుంటావు. కానీ అదే నీకు స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ లో నీ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ చేయడానికి జస్ట్ నీకు సింగిల్ రో ఆఫ్ డేటా అనేది అవసరం పడుతుంది. ఓకే అదే నీకు బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ కేసులో వచ్చేసి ఎంటైర్ డేటా సెట్ అనేది యూజ్ చేస్తున్నావు. అంటే నీకు జస్ట్ ఇక్కడ నువ్వు 1 రో ఆఫ్ డేటా సెట్ నువ్వు లోడ్ చేస్తున్నావు కాబట్టి మనకి మెమరీ అనేది తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అదే బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో మనకి మెమరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓకే ఇది ఇట్లా మనకి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ వల్ల వచ్చే థర్డ్ ప్రాబ్లమ్ ని కూడా స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అనేది సాల్వ్ చేసేసింది. సో ఈ బెనిఫిట్ వల్ల మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది చాలా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది. ఎప్పుడు లార్జర్ డేటా సెట్స్ ఉన్నప్పుడు మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. ఓకే మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. ఇక్కడ మనకి స్టొకాస్టిక్ ఈ అల్గోరిథం కి మనము ఇక్కడ స్టొకాస్టిక్ అనే నేమ్ ఎందుకు ఇచ్చాం? ఈ అల్గోరిథం కి మనము స్టొకాస్టిక్ నేమ్ ఎందుకు ఇచ్చామంటే మీకు ఇక్కడ రో వైజ్ క్యాల్కులేషన్ అనేది జరుగుతుందని చెప్పాను. ఓకే మనకి వెయిట్స్ అండ్ బయాస్ అప్డేట్ కావడానికి మనకి ఫస్ట్ కన్సిడర్ చేసుకుంటుంది, సెకండ్ కన్సిడర్ చేసుకుంటుంది, థర్డ్ కన్సిడర్ చేసుకుంటుంది అని చెప్పాను. కానీ అది యాక్చువల్గా అలా జరగదు. ఓకే మనకి రో వైజ్ అనేది జరగదు. ఓకే ఈ ఆపరేషన్ అనేది రో వైజ్ జరగదు. అంటే ఎట్లా జరుగుతుంది అంటే ఫస్ట్ మీకు సెకండ్ రో కన్సిడర్ చేసుకుంది అనుకోండి, సెకండ్ రోకి వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అప్డేట్ చేసింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ 25th రోకి వెళ్ళిపోతుంది. లెట్స్ మళ్ళీ తర్వాత 10th రోకి వెళ్ళిపోతుంది, తర్వాత ఫస్ట్ రోకి వెళ్ళిపోతుంది. అంటే ఇట్లా మనకి ర్యాండమ్ గా రోస్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే అంటే ఇట్లా మనకి ఆర్డర్ వైజ్ అనేది సెలెక్షన్ అనేది జరగట్లేదు మనకి ర్యాండమ్ గా జరుగుతుంది. కాబట్టి ర్యాండమ్నెస్ ఉండడం వల్ల మనము స్టొకాస్టిక్ అనే నేమ్ తోని పిలుస్తాం. ఓకే ఈ ఆల్గోరిథం మనము స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అని పిలుస్తాం. ఓకే మీకు ఈ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి ఇట్లా రో వైజ్ జరగవు. ఓకే వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి మనకి ఇట్లా రో వైజ్ జరగవు. మీకు ర్యాండమ్ గా రోస్ ఓకే ఆల్గోరిథమే సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే ఆల్గోరిథమే ఇట్లా ర్యాండమ్ గా రోస్ ని సెలెక్ట్ చేసుకొని నీకు లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసి వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి అప్డేట్ చేస్తుంది. సో అందుకే దీనికి మనము ఇట్లా ర్యాండమ్నెస్ ఉండడం వల్ల మనం దీనికి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనే నేమ్ ఇచ్చాము. ఓకే మీకు ఈ 2 వీడియోస్లో స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్కి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్కి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే ఈ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఇది వచ్చేసి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ కౌంటర్ ప్లాట్, ఇది వచ్చేసి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ కౌంటర్ ప్లాట్. ఇప్పుడు బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ ఓకే ఇప్పుడు ఈ కౌంటర్ ప్లాట్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేసినప్పుడు మనకి ఈ మూమెంట్ ఆఫ్ దిస్ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనేది టువర్డ్స్ ద గ్లోబల్ మినిమా అనేది స్మూతర్గా వెళ్ళిపోతుంది. ఓకే టువర్డ్స్ ద గ్లోబల్ మినిమా అనేది స్మూతర్గా వెళ్ళిపోతుంది. కానీ అదే మీరు స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ కన్సిడర్ చేసినప్పుడు మీకు ఈ మూమెంట్ అనేది ర్యాండమ్గా ఉంది. ఓకే ఈ మూమెంట్ అనేది మీకు ర్యాండమ్గా ఉంది అంటే మీకు నాయిస్ అనేది ఎక్కువ ఉంది. ఓకే మీకు స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథంలో
నాయిస్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పాను. ఓకే, అంటే ర్యాండమ్నెస్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పాను. సో ఆ ర్యాండమ్నెస్ వల్ల మనకి ఈ మూమెంట్లో మనకి మూమెంటంలో మనకి నాయిస్ అనేది కనిపిస్తుంది. సో ఈ నాయిస్ వల్ల మనకి ఏంటంటే మనకి నెక్స్ట్ డేటా పాయింట్, ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ చేసుకునే రో, ఇప్పుడు నీ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం నెక్స్ట్ సెలెక్ట్ చేసుకునే రో ప్రీవియస్ రో కంటే బెటర్ అని నువ్వు చెప్పలేవు. ఓకే, ప్రీవియస్ రో కంటే బెటర్ అని నువ్వు చెప్పలేవు. ఓకే, మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. ఇప్పుడు ఫస్ట్ ప్రీవియస్ రో తీసుకున్నప్పుడు మీకు మూమెంట్ అనేది ఇక్కడ ఉండే. ఓకే, మూమెంట్ అనేది ఇక్కడ ఉండే. సో ఇప్పుడు నువ్వు నెక్స్ట్ రో కన్సిడర్ చేసుకున్నప్పుడు నీ మూమెంట్ ఎలా ఉండాలి? టువర్డ్స్ దిస్ గ్లోబల్ మినిమం పాయింట్ అనేది ఉండాలి. ఓకే, టువర్డ్స్ దిస్ గ్లోబల్ మినిమం పాయింట్ అనేది ఉండాలి. కానీ నీ మూమెంట్ నెక్స్ట్ రో నువ్వు కన్సిడర్ చేసుకున్నప్పుడు నీ మూమెంట్ అనేది ఇక్కడికి వచ్చింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ రో కన్సిడర్ చేసుకున్నప్పుడు నీ మూమెంట్ అనేది ఇక్కడికి వచ్చింది. సో ఇట్లా మనకి ర్యాండమ్గా మూమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ర్యాండమ్గా మూమెంట్స్ అనేవి ఉంటాయి. కానీ మనకి ఇక్కడ ర్యాండమ్గా మూమెంట్స్ ఉన్నా సరే మనకి గ్లోబల్ మినిమం పాయింట్ దగ్గరికి ఫైనల్లీ మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది వెళ్తుంది. ఓకే, ఈ ర్యాండమ్నెస్ ఇంకా నాయిస్ ఉన్నా కూడా మనకి ఈ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది ఎట్ లాస్ట్ మనకి ఆ గ్లోబల్ మినిమం పాయింట్ అనేది రీచ్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఈవెన్ ఈ గ్లోబల్ మినిమం పాయింట్ దగ్గరికి రీచ్ అయినాక కూడా మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం ఈ నాయిస్ అండ్ ర్యాండమ్నెస్ వల్ల అది ఆ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా డిటర్మైన్ చేయలేకపోతుంది. ఓకే, ఆ పాయింట్ అనేది కాన్ఫిడెంట్గా షార్ట్గా చెప్పలేకపోతుంది ఆ గ్లోబల్ మినిమం పాయింట్ అనేది. ఎందుకు? మనకి ఆ ర్యాండమ్నెస్ ఇంకా నాయిస్ వల్ల ఈ ప్రాబ్లం అనేది అక్కడ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఈ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనము 3 టాపిక్స్ కవర్ చేద్దాం. ఒకటి వచ్చేసి టైం కంపారిజన్, సెకండ్ వచ్చేసి వెన్ టు యూజ్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్, థర్డ్ వచ్చేసి ప్రాబ్లమ్ విత్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, ఇందులో మనకి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి టైం కంపారిజన్. ఇప్పుడు మీరు కోడ్ రాసేటప్పుడు మీరు నెంబర్ ఆఫ్ ఈపాక్స్ అనేది ఫిక్స్ చేస్తారు. ఓకే, లెట్స్ సే మీరు 100 ఈపాక్స్ అని ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ మీరు మీ డేటా సెట్ మీద బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అప్లై చేస్తారు. ఓకే, బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అప్లై చేసినప్పుడు మీకు ఫిక్స్డ్ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ కన్వర్జ్ అవ్వడానికి, ఫిక్స్డ్ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ కన్వర్జ్ అవ్వడానికి మీకు 2.81 సెకండ్స్ తీసుకుంది అనుకోండి. ఓకే, అంటే మనము ఈ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది 100 ఈపాక్స్ వరకు రన్ చేయాలి. ఓకే, మనకి ఇక్కడ ఉన్న ఫస్ట్ కండిషన్ వచ్చేసి 100 ఈపాక్స్. ఓకే, ఫస్ట్ కండిషన్ వచ్చేసి 100 ఈపాక్స్ అంటే నువ్వు స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం, బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది నువ్వు 100 ఈపాక్స్ వరకు రన్ చేయాల్సిందే. ఓకే, అది నీ ఫస్ట్ కండిషన్. ఓకే, ఈ 100 ఈపాక్స్ వరకు రన్ చేశాక నీకు సపోజ్ నీ ఫిక్స్డ్ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ వచ్చినాయి. ఓకే, ఎన్ని సెకండ్స్కి వచ్చినాయి? 2.81 సెకండ్స్కి వచ్చినాయి అనుకోండి. ఓకే, అనుకోండి. నౌ ఆన్ ద సేమ్ డేటా సెట్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఈపాక్స్ నువ్వు స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అప్లై చేసినావు. సో అప్పుడు నీకు సమ్ అరౌండ్ 3.20 సెకండ్స్కి నీకు వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ అనేవి క్యాలిక్యులేట్ అయ్యి వచ్చినాయి. ఓకే, మనకి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేసినప్పుడు సేమ్ డేటా సెట్, ఓకే, మనం రెండిట్లో సేమ్ డేటా సెట్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నాము. నీకు ఫస్ట్ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అప్లై చేసినప్పుడు మనకి 2.81 సెకండ్స్ తీసుకుంటుంది. ఓకే, ఈ సెట్ ఆఫ్ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ రావడానికి మనకి 2.81 సెకండ్స్ అనేది తీసుకుంది. కానీ అదే సెట్ ఆఫ్, ఓకే, మనకి అదే సేమ్ కండిషన్ సేమ్ డేటా సెట్లో మనకి సమ్ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ రావడానికి మనకి 3.20 సెకండ్స్ అనేది తీసుకుంది. కానీ మనం ప్రీవియస్ సెక్షన్లో ఏమనుకున్నాము? స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఇస్ ఫాస్టర్ దెన్ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అని అనుకున్నాం. కానీ ఇక్కడ మీరు టైం కంపారిజన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి 2.81 సెకండ్స్ తీసుకుంటుంది, బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనేది 2.81 సెకండ్స్ తీసుకుంటుంది, అదే స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అనేది 3.20 సెకండ్స్ తీసుకుంటుంది. ఓకే, అసలు ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు వస్తుందంటే మనకి ఈ 100 ఈపాక్స్లో, ఓకే, ఈ 100 ఈపాక్స్లో మనకి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం ఏ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తుందో అదే మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం వచ్చేసి 50 ఈపాక్స్లోనే కవర్ చేసి ఇస్తుంది. ఓకే, మనకి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ 100 ఈపాక్స్, ఓకే, టోటల్ 100 ఈపాక్స్లో ఏ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ ఇస్తుందో అదే వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ జస్ట్ 50 ఈపాక్స్కే ఇచ్చేస్తుంది. ఓకే, అందుకే నువ్వు 50 ఈపాక్స్ తీసుకున్నావు. అదే నువ్వు సేమ్ డేటా సెట్కి నువ్వు 50 ఈపాక్స్ తీసుకున్నప్పుడు నీకు జస్ట్ అరౌండ్ 1.8 సెకండ్స్ అనేది తీసుకుంటుంది. అంటే సేమ్ వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ రావడానికి నీకు ఇక్కడ 1.8 సెకండ్స్ 50 ఈపాక్స్ తీసుకుంటుంది.
కానీ ఈ కేసులో వచ్చేసి మనకి 2.81 సెకండ్స్ 100 ఈపాక్స్ తీసుకుంటుంది. సో అందుకే ఎప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. నువ్వు వెయిట్స్ అండ్ నువ్వు ఈపాక్స్ అనేది ఫిక్స్ చేసినప్పుడు నీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనేది ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, దెన్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. కానీ అదే నువ్వు ఆల్గరిథంకి తగ్గట్టు నువ్వు నీ ఈపాక్స్ అనేది చేంజ్ చేసినావు అనుకో, నీకు ఇక్కడ తక్కువ ఈపాక్స్కి కన్వర్ట్ అయిపోతుంది, కానీ ఇక్కడ నీకు కొన్ని ఎక్కువ ఈపాక్స్ అనేది తీసుకుంటుంది. ఓకే, ఇది వచ్చేసి మన టైం కంపారిజన్ టాపిక్. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెన్ టు యూస్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి లార్జర్ డేటా సెట్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మన లార్జర్ డేటా సెట్స్. మనకి లార్జర్ డేటా సెట్స్ ఉన్నప్పుడు మనము స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది తొందరగా కన్వర్జ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి నాన్ కాన్వెక్స్ ఫంక్షన్స్. ఓకే, నాన్ కాన్వెక్స్ లాస్ ఫంక్షన్స్. మీరు లీనియర్ రిగ్రెషన్ వాడుతున్నప్పుడు మీకు కాన్వెక్స్ లాస్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. కాన్వెక్స్ అంటే జస్ట్ ఇలా ఉండడం. ఓకే, జస్ట్ ఇట్లా యూ షేప్. ఓకే, యూ షేప్ ఫంక్షన్స్ ని మనము కాన్వెక్స్ ఫంక్షన్స్ అని అంటాం. కానీ నాన్ కాన్వెక్స్ ఫంక్షన్స్ అన్నప్పుడు ఇలా ఉంటాయి. ఓకే, ఇట్లా మనకి మల్టిపుల్ కర్వ్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని మనం నాన్ కాన్వెక్స్ ఫంక్షన్స్ అని అంటాం. ఓకే, ఇదేమో కాన్వెక్స్ ఫంక్షన్స్, ఇవేమో నాన్ కాన్వెక్స్ ఫంక్షన్స్. సో ఇట్లా కాన్వెక్స్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ వాడచ్చు. ఓకే, ఇట్లా మనకి కాన్వెక్స్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్స్ అనేవి వాడచ్చు. కానీ అదే నీకు నాన్ కాన్వెక్స్ కేసులో మనకి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ వాడడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇనీషియల్గా మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారనుకోండి, మీ ఇనిషియల్ వెయిట్స్ అండ్ బ్యాచ్ పారామీటర్స్ ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నారనుకోండి, అది స్లోగా ఇట్లా అప్డేట్ అయిన కొద్దీ ఈ పాయింట్కి రీచ్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్కి రీచ్ అవుతుంది. ఇది వచ్చేసి నీ గ్లోబల్ మినిమా, ఇది వచ్చేసి నీ లోకల్ మినిమా, ఇది వచ్చేసి నీ గ్లోబల్ మినిమా. ఓకే, ఇది వచ్చేసి నీ లోకల్ మినిమా, ఇది వచ్చేసి నీ గ్లోబల్ మినిమా. కానీ నీ ఇక్కడ ఆప్టిమమ్ సొల్యూషన్ వచ్చేసి గ్లోబల్ మినిమం పాయింట్. ఓకే, ఆప్టిమమ్ సొల్యూషన్ వచ్చేసి ఈ పాయింట్. కానీ నీకు ఇక్కడ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ వాడినావు అనుకోండి, నీకు అల్గోరిథం అనేది ఈ పాయింట్ దగ్గరనే అయిపోతుంది. కానీ అదే నువ్వు స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం వాడినాం అనుకో, మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం ర్యాండమ్నెస్ ఉండడం వల్ల, ఓకే, స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథంలో మనకి ర్యాండమ్నెస్ అనేది ఉంటుంది. ఓకే, ప్రీవియస్ సెక్షన్లోనే చెప్పాను, మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథంలో ర్యాండమ్నెస్ అనేది ఉంటుంది. సో ర్యాండమ్నెస్ ఉండడం వల్ల మనకి ఈ పాయింట్ దగ్గర రీచ్ అవ్వకుండా ఇక్కడికి రీచ్ అవుతుంది. ఓకే, ఇక్కడికి రీచ్ అవుతుంది. సో అట్లా మనకి ర్యాండమ్గా ఇలా వెళ్ళి ఈ పాయింట్ దగ్గర మనకి కన్వర్జ్ అవుతుంది. సో మనకి ర్యాండమ్నెస్ అనేది ఈ నాన్ కాన్వెక్స్ ఫంక్షన్స్, ఓకే, నాన్ కాన్వెక్స్ లాస్ ఫంక్షన్స్లో మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈ నాన్ కాన్వెక్స్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనము స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది వాడతాం. ఇంకొకటి వచ్చేసి నా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాబ్లమ్ విత్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. ఇక్కడ మనకి నాన్ కాన్వెక్స్ లాస్ ఫంక్షన్స్లో మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఎట్లా హెల్ప్ అయిందో మనకి ఇక్కడ మనకి ఇక్కడ ఎంత హెల్ప్ అయిందో మనకి ఇక్కడ అంతే ప్రాబ్లం కూడా ఉంది స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ వల్ల. అంటే ఈ ప్రాబ్లం ఎలా అకర్ అవుతుందంటే, మనకి లెట్స్ సే మన కౌంటర్ ప్లాట్ ఇట్లా ఉందనుకోండి. ఓకే, ఇది మన కౌంటర్ ప్లాట్, ఇది వచ్చేసి మన గ్లోబల్ మినిమం పాయింట్. ఓకే, ఇప్పుడు దీని మీద మీరు బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేస్తారనుకోండి, ఇట్లా స్మూత్గా మీ గ్లోబల్ మినిమం పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ అదే మీరు స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేస్తారనుకోండి, మీకు ర్యాండమ్నెస్ ఉండడం వల్ల ఇలా ఓకే, ఇలా అంటే మీకు ఈవెన్ ఆఫ్టర్ రీచింగ్, ఓకే, మీకు ఈ గ్రాఫ్లో మీకు అర్థమవుతుంది. ఓకే, ఈవెన్ మీకు ఈ గ్లోబల్ మినిమా పాయింట్ దగ్గరకు వచ్చినాక కూడా మీకు ఆ విజువలైజేషన్లో చెప్పాను సార్, ఆ గ్లోబల్ మినిమా పాయింట్ దగ్గరకు వచ్చాక కూడా మీకు ఆ ర్యాండమ్నెస్ వల్ల మీకు అక్కడిక్కడ ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకే, అక్కడిక్కడ మనకి ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఆ ఫ్లక్చువేషన్స్ వల్ల మనకి కొంచెం ఎక్స్ట్రా టైం అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓకే, ఆ ఫ్లక్చువేషన్స్ వల్ల మనకి ఎక్స్ట్రా టైం అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ప్రాబ్లమ్ విత్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం. ఓకే, మనకి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకి ఇంట్రడ్యూస్ చేసిందే లెర్నింగ్ షెడ్యూల్స్ టాపిక్. ఓకే, లెర్నింగ్ షెడ్యూల్స్. మనకి లెర్నింగ్ షెడ్యూల్స్లో ఏంటంటే మనము ఈ మూమెంటంని బట్టి మనము లెర్నింగ్ రేట్ అనేది వేరీ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనకి ఇనిషియల్గా
ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు మన స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు మనం లార్జర్ లెర్నింగ్ రేట్స్ అని కన్సిడర్ చేస్తాం. సో ఫైనల్లీ ఈ పాయింట్ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు లెర్నింగ్ రేట్స్ అనేది తగ్గించుకుంటూ వస్తావు. అంటే నువ్వు జస్ట్ ఈ మొమెంటంని బట్టి నీ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం మొమెంటంని బట్టి నువ్వు నీ లెర్నింగ్ రేట్ అనేది చేంజ్ చేసుకుంటూ వస్తున్నావు. ఓకే, నువ్వు ఈ మొమెంటం స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం మొమెంటంని బట్టి నీ వెయిట్స్ అండ్ నీ లెర్నింగ్ రేట్ అనేది అప్డేట్ చేస్తూ వస్తున్నావు. ఇన్ని రోజులు మనము లెర్నింగ్ రేట్ అనేది ఫిక్స్ గానే చూసాము, కానీ ఈ లెర్నింగ్ షెడ్యూల్స్ మనకి ఏంటంటే ఈ గ్లోబల్ మినిమం పాయింట్ దగ్గరికి ఎర్లీగా కన్వర్జ్ అవ్వడానికి మనం లెర్నింగ్ రేట్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఇనీషియల్గా ఇక్కడ ఉన్నప్పుడు మనం లెర్నింగ్ రేట్స్ హయ్యర్ తీసుకుంటాము, కానీ స్లోగా అల్గదాం ఇక్కడికి గ్లోబల్ మినిమం పాయింట్ దగ్గరికి వచ్చే కొద్దీ మనం లెర్నింగ్ రేట్ అనేది తగ్గించుకుంటూ వస్తాం. ఓకే, ఇది ఈ ప్రాబ్లమ్ని మనము ఈ లెర్నింగ్ షెడ్యూల్స్ అనే టాపిక్తోని ఈ లెర్నింగ్ షెడ్యూల్స్ అనే కాన్సెప్ట్తోని మనం సాల్వ్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి ఎంటైర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, మనం మన నెక్స్ట్ వీడియోలో మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ గురించి చూద్దాం. Okay, hope you like this video. If you like the video, please like, share and subscribe. Thank you.